కాదని 10 మనుషులతో పని చేస్తాం. మంచిగా వస్తుంది లేదు. ఏమైంది మనకి? నాకు ఇవి అయినాక నీకు పెట్టిద్దాం. అంటే మీరు ఇటు తిరగవసరం లేదు, కానీ బండ్ల మీద వాటి మీద ఇదే ముఖ్యంగా బస్సులో పోతుంటారుగా, ఇటు పెడితే అదే తెస్తుంది. నన్నోడికి పెట్టించావా ఒక 8,000 వచ్చినాయి ఒకసారి. ఇక అంత ఫాలో చేయలే. దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేదు. ఏ అసలు మనకి గాడి ముందు వెనక్కి ఏమని ఏం లేదు. ఈ రోడ్డు బిల్డింగ్లో వచ్చేటట్టు కొట్టు మెయిన్గా. ఖర్చు పెట్టారు కదా కొన్ని అంటే 90% అయినాయి అంట. అసలు ఏది చేయలే, రోడ్లకి డబ్బులు ఇవ్వలేదు, ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలకి ఇవ్వలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు గ్రీజులు పెట్టుకోవటానికి కూడా ఇవ్వలేదు. ఆ గుండ్లకమ్మ ఎందుకు పోద్ది? లేకుంటే గేటు కొట్టుకొని పోతే దిక్కే లేదు. మన దీంట్లో కూడా కొట్టకపోయిందిగా పులిచింతల 3 కోట్లు గ్రీజులకి ఇవ్వంటే ఇవ్వలేదా? చేస్తూనే ఉన్నాయి బండ్లు పని. అయితే ఇంకొద్ది నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఎక్కడికి ఇంక పోయే దారి లేదుగా, నిల్చి ఉన్నాయి. అమెరికా వాడైతే ఫస్ట్ ఏదన్నా వెంచర్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ పవర్ ఎత్తాడంట సార్, తర్వాత రోడ్లు వేస్తాడంట, తర్వాత కాలువలు కడతాడంట, తర్వాత ఇల్లు. మన దగ్గర అట్ట కాదు, వెంచర్ వేసి మొత్తం అమ్ముకొని ఇల్లు అన్నీ కట్టుకున్న తర్వాత రోడ్లు కాలువలు. కోర్టును మాత్రం ఇంకా జీవితంలో అవసరం లేకుండా చేసినాం. నేను ఇంకా నువ్వు ఇందులో పోలే, నేను ఇందులో కూడా తెచ్చిన. అట్లాగా ఇంకా లోనకు కూడా దిగినీరు, ఇప్పుడు దిగినీరు. అప్పుడు ఇంకా 4 రోజులు ఓపెన్ అయిన ధనంగా అందరిని చూడనిచ్చారు. అప్పుడు పోయి మొత్తం తీసిన.